ఇన్ని కలల ఫలితమున కలిసిన ఒనువు తీయటి నిజమై నా చేతిని వీడని గీతనువై నా గొంతుని వీడని పేరునువై తడి పెదవుల తడు కవన నవ్వునవన ఎంత మధురం పూలనే కొనుకేయమంట సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడేవైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా నే నిన్నటి రవినే నువ్వు రేపటి శశివే నేనంటూ వెళ్ళాకే నువ్వు వస్తావు పైకి ఇది తప్పని మజిలీ ఇది జాముల బదిలీ నువ్వే వెన్నెలే వింటున్నావా వింటున్నావా విన్నావే వీల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా తొలిసారి నీ మాటల్లో. నాకు చాలా బాగా నచ్చిన సింగర్స్ ఇద్దరితో కలిసి ఈ రోజు నా టేస్టీ తేజాలో గచ్చిబౌలి ప్లాటినం లో మోతీ మహల్ ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాం. ఇక్కడ బార్బిక్యూ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. బార్బిక్యూ ఐటమ్స్ అన్ని వెజ్ నాన్ వెజ్ దున్నేద్దాం. మీకు ఇక్కడ హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉందండి? హైదరాబాద్ లో అంత అందమే ఇల్లు పెట్టుకుని ఎందుకంటే నా గుండెల్లో ఉంటారు మీరు. సీరియస్లీ మేడం మీ నవ్వు చాలా బాగుంది. నువ్వంటే నా నవ్వు నేనంటే నేను. యాక్చువల్గా నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇది మాట్లాడుతుంది ఇది చేద్దాను. మీ కళ్ళలో చూసి మొత్తం మర్చిపోతాను. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే పూలనే కొనుక్కో. ఏంటి బ్రో ఇది ఈ రకంగా మరి ఈ వౌల్స్ తో ఇస్తే చెప్పండి. శ్రీకర్ బాలాజీ గారు అడిగిన క్వశ్చన్, ప్రణవ్ అన్న వేర్ డిడ్ యూ లెర్న్ మ్యూజిక్? చిన్నప్పుడు యాక్చువల్లీ 3 ఏళ్ళు కర్ణాటక నేర్చుకున్నానండి. కర్ణాటకలో నేర్చుకున్నారా? ప్రణవ్కి చిన్నప్పుడు జిఎఫ్ ఉందా? ఏంటి బ్రో ఈ జిఎఫ్లు కూడా నాకు అర్థం కాదు. ఏంటి ఓన్లీ బిఎఫ్ గురించి అడగట్లేగా చేసి మీరు చూసి సరదాగా అంటున్నా ప్రణవ్ గారి ఫ్యాన్స్ ఫీల్ అయ్యి నా కామెంట్ పెట్ట చెప్పయ్యా బాబు నా జాగ్రత్తలో నేను ఉండాలి. లేదు వి లవ్ అవర్ టేస్టీ తేజ అన్న. చాలా మంది బార్బిక్యూ నేషన్ కి లేకపోతే ఇలాంటి బార్బిక్యూ ప్లేసెస్ కి దే గో ఎక్స్పెక్టింగ్ నాన్ వెజ్ ఫుడ్, కానీ one of the best barbecue places I've had. And Mediterranean ki చాలా varieties ఉన్నాయి. మామూలుగా వెజ్ కి ఏమి ఉండదు ఈ బార్బిక్యూ ప్లేసెస్ లో, కానీ ఫస్ట్ టైం చాలా ఇన్ని ఐటమ్స్ చూస్తున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా వెజ్ లవర్స్ కూడా ఫైనలీ ఒక ట్రీట్ లాంటి ఒక లొకేషన్ ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ ఛానల్ for weekly food vlogs and interviews and videos. వారం వారం మన టేస్టీ తేజ గారు ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి మనకి ఎంతో ఇంట్రెస్టింగ్ ఫుడ్ ప్లేసెస్ వ్లాగ్ చేస్తున్నారు. సో ప్లీజ్ డూ వాచ్ హిస్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు హిస్ ఛానల్ టేస్టీ తేజ. థ్యాంక్ యూ సో మచ్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Hi, hello, welcome to Tasty Teja. The rest of food with fun. Just a rain sir అది. ఓకే బై పండుగండి. ఫైనల్లీ ఐఎమ్ విత్ ప్రణవ్ గారు అండ్ శృతిక గారు. ఎక్కడున్నా అంటే మనకి గచ్చిబౌలి ప్లాటినా బిల్డింగ్ లో ఉన్న మోతీలాల్ డీలక్స్ అండ్ బార్బిక్యూ. ఏంటంటే 1920లో స్టార్ట్ అయింది ఈ రెస్టారెంట్. మీరిద్దరు మంచిగా పాటలు పాడి జనాలకు బాగా దగ్గరైపోయారు కాబట్టి ఆసమ్ ఫుడ్ ని మీ ఇద్దరికి టేస్ట్ చేపిద్దామని ఇక్కడ తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా బార్బిక్యూ దున్నేద్దాం ఈ పూట. ఎస్, మనం లోపలికి వెళ్ళి ఫుడ్ తినేద్దాం రండి.
యుఎస్ వెళ్ళి మీరు యుఎస్ నుండి దీనికోసమే వచ్చారు ఇక్కడికి. ఏం చెప్పావురా? దీనికోసం ఫుడ్ సరిగమప ఆడిషన్స్ ఇవ్వడానికి మీరు యుఎస్ నుండి వచ్చారు? లేదు, అంటే ఇండస్ట్రీలో ఒక పలానా వాడు ఉన్నాడు, స్టాంప్ వేద్దాం, మీ స్టాంప్ యాక్టర్, ఒక సింగర్, అదే స్టాంప్ ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ ఎలా వేస్తారో మాది కూడా అలా అంత పెద్దది కాకపోయినా కొంచెం అని చెప్పి వచ్చారు అంతే. మరి జీ తెలుగు ఈ సరిగంప ఆడిషన్స్ వచ్చిన తర్వాత ఆడిషన్స్ పెట్టారని దానికి వెళ్ళారా? లేదు, యాక్చువల్లీ ఆన్లైన్ నడుస్తుండే, నేను అప్పుడు పంపించిన అన్నమాట డిజిటల్. ఆమె సింగర్ ఆల్సో. చల్లని గాలిలో కిటికీ తెరిచిన మరుక్షణమే. ఫుల్ ట్రైన్డ్ కాదు కానీ నాకు సింగింగ్ భలే ఇష్టం. లైక్ ఈ ఎమోషన్స్ కానీ ఒక పాటలో లవ్ ఫీల్ కానీ సాడ్ ఫీల్ కానీ ఎక్స్ప్రెస్ చేయడం బాగా ఇష్టం యాజ్ అన్ యాక్టర్. సో అది సింగింగ్ ద్వారా కూడా లైక్ కాంట్రిబ్యూట్ చేద్దామని. అంటే ఈయన పర్టికులర్గా సింగర్ అవుదామని రాలేదండి బాబు. నువ్వు ఓన్లీ ఆర్టిస్ట్ అవుదామని వస్తేనే సింగింగ్ తిరగబడుతున్నావు అంటే సింగర్ అవుదామని వస్తే ఏం చేసేవాడు? అయ్యో అలా ఏం లేదండి. యాక్చువల్లీ యూఎస్లో థియేటర్ చేసేవాడిని. థియేటర్ ఆర్టిస్ట్ ఎక్కువ అక్కడ బోత్ సింగింగ్ అండ్ యాక్టింగ్ రెండు నేర్చుకుంటారు, రెండు చేస్తారు అనమాట. బ్రాడ్వే పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, ఈ ప్లేస్ లాంటివి. సో అలా స్టార్ట్ అయింది ఆ జర్నీ. వస్తున్నా మేడం. శృతిక, యా కాదు యాక్చువల్గా శృతిక అనే పేరు పుడతామని శృతి అని ఎలా పెట్టేశారు? కనిపెట్టేశారు ఏంటి మీ వాళ్ళు? బై మిస్టేక్ అలా పెట్టేశారా? అలా అంటే వాళ్ళకి తెలియలేదు, పెట్టాక సరే పేరు పెట్టినందుకు సార్థకం చేసుకోవాలని చెప్పి మీరు ఇటు వచ్చినట్టున్నారు. ఓకే, యాక్చువల్గా మీకు ఇక్కడ హైదరాబాద్లో ఓన్ హౌస్ ఉందండి? హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి. ప్రాపర్ హైదరాబాద్. హైదరాబాద్లో అంత అందమే ఇల్లు పెట్టుకుని ఎందుకంటే నా గుండెల్లో ఉంటారు మీరు. నేను వెళ్ళిపోతాను సార్. ఏదో రెండు రాసుకొచ్చాను, చెప్పొద్దా నువ్వు ఏంటి వెళ్ళిపోతానంటారు. సరే బేసికల్ మీరు ఫుడ్ వెజ్జా నాన్ వెజ్జా? వెజ్. ఓకే, ఈ రోజు మీకోసం నేను వెజ్ అవుతాను. మీరు తినొచ్చు. నాన్ వెజ్ తిన్నా ఇబ్బంది ఏం లేదు. మనం ముగ్గురం వెజ్జే. నువ్వు కమిటీ మధ్య మధ్యలో అంటే శృతిగాకి వెజ్ నాన్ వెజ్ తిన్నా కూడా ఇష్టమేనంట. ఓకే, నోట్ దిస్ పాయింట్. అంటే ప్రాబ్లం లేదు, తిన్నా కూడా పక్కన కూర్చున్న వాళ్ళు. ఇక ముందు కూర్చొని తిన్నా బిల్లు కట్టేది మనం కాదుగా. తినేద్దాం పద. యాక్చువల్గా నాకు సరిగంప నుండి ఇంటర్వ్యూ చేయాలని నేను ఫస్ట్ కోరుకున్న పేర్లు వీళ్ళిద్దరేనండి, ప్రణవ్ గారు అండ్ శృతిక గారు. అమ్మో తిరగట్లేదు, ఈ శృతి తిరగట్లేదు నాకు. గార్లేదు. ఓకే, ఓన్లీ శృతిక. యా డన్. బికాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ వీళ్ళిద్దరు. మరి సీరియస్లీ చెప్తున్నా బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లోనే మీ సాంగ్తోనే దెబ్బ ఉంటే నేను కాదు చాలా మంది అమ్మాయిలు పడ్డారు, నేను మళ్ళీ పడ్డానని చెప్పి తేడా అనుకుంటారు, అందుకని చెబుతున్నాను. ఈ సింగింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు బేసిక్గా? నేను 6.5 years ఉన్నప్పటి నుంచి. మీ ఏజ్ 6.5 years ఉన్నప్పటి నుంచా? అసలు అప్పుడు పాటలు ఏంటంటే పాటలో వచ్చిందన్న అసలు అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి అమ్మకి ఇంట్రెస్ట్ ఉండేది, సో జాయిన్ చేశారనమాట క్లాసెస్ లో. అలా నేర్చుకుంటూ ఇంట్రెస్ట్ డెవలప్. మీ మదర్ గారు కూడా సింగరేనా? అవ్వాలనుకుంది, పాడుతుంది ఇంట్లో. అండ్ నాకు రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో ఆ ఫ్యాన్స్ దాంట్లో అందరు ఫ్యాన్స్ కన్నా మీ ఫ్యాన్స్ మరీ వైల్డ్ ఫ్యాన్ అండి బాబు. ఉర్రూతులోకి ఇచ్చాడు కాసేపు స్టేజ్ మొత్తాన్ని. అన్నా గిఫ్ట్ ఇవ్వటం, కవిత చెప్పటం ఒక ఎత్తు అయితే పాట రియల్లీ అంటే అంతమంది లెజెండరీ సింగర్స్, అంతమంది క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నప్పుడు ధైర్యంగా ఆయన ఆ రకంగా పాడాలంటే ముందు దానికి అప్రిషియబుల్. అదంతా ఏం లేదు, మీ మీద ఉన్న అభిమానం అట్లా పాడించింది మన వాడితో. ఇప్పుడు మన సింగర్స్ కాబట్టి నాకు చిన్న టాస్క్ ఒకటి ఉంది మీ దగ్గర. పాట పాడాలి? పాటలేం కాదు, నేను మీరు అక్కడ పాటలు పాడి ఇక్కడ పాడు, మీలో నీ నటన బయటికి తీపిస్తా. మామూలుగా ఉండదు. ఫస్ట్ ఎవరికి ఇద్దాం? నాకు. లేడీస్ ఫస్ట్ కాబట్టి తీసుకున్నా. అంటే అదే లేడీస్ ఇష్టపడే వాళ్ళు కాదు. క్లారిఫికేషన్ గెస్ చేయడం ఫస్ట్. అది సార్ ఏంటి సార్ అది? యాక్షన్స్ తో చెప్పాలా? పాట చెప్పే పాట పాడొచ్చు, పాడాలి. సరే మీకు అర్థం అయితే చెప్పింది. సోకేమో హీరో తీరు కొట్టండి తీను మారు డీజే టిల్. అక్కడ వచ్చేది కాదు, ఇక్కడ చెప్పేది చెప్పు. డీజే టిల్లు 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 డీజే టిల్లు. అయ్యా కరెక్ట్గా పై చెప్పండి, నో ఇష్యూస్. ఇంతేనా 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 సరే ఓకే, యా ఇట్స్ రైట్. అదేనా? అదేలే. నేను ఒకటి చెప్పాలి, కట్ చేయకండి, బాగుంటుంది. నువ్వు చెప్పు, బాగుంటుంది లేదు నేను చెప్పాను. సరే దూలు తీరిపోతుంది ఇక్కడ ఎందుకు కదా. ఈ టీవీలో చూస్తాం కదా, అంటే జనరల్గా యూట్యూబ్లో వాటెవర్ ఈ గేమ్స్ నేను ఫేక్ తారు అనుకున్నా,
అంటే ఊరినే పెడతారేమో అంత సీన్ ఉండదు మ్యూజిక్ అంటే తెలిసిపోతుంది ఈజీగా అనుకున్నా ఫుల్ ఉంది అది అమ్మ వినపడసావట్లే. ఇప్పుడు ఇంతేనా కనిపెట్టేసావు కాబట్టి ఓకే పాడిపెట్టు మా కోసం. ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడిన దాకా తెలియదే, ఇంతేనా నీకైనా ఇంతేనా మనసులో నిలువదే, నీ దూరం లేదు కుదురు లేదు నిమిషమైనా నాకే, కదలలేను వదలలేను మాయ నీదేనా, ప్రేమ ఆకాశం సరిపోయే నా దేహం, నీతో సావాసం నన్ను చేసే నా మాయం, తారలన్నీ రాలిపోయే కన్నులై వెలిగే, దూరమంతా తీరిపోయే మనసు తనువును తాకితే. సబ్స్క్రైబ్ టు టేస్టీ తేజ. సూపర్ బ్రో. నువ్వు చెప్పకపోయినా ఆ పాట అబ్బా ఫస్ట్ సాంగ్ మీరు ఇదే కదా పాడింది? ఫస్ట్ సాంగ్ ఇదే, చాలా సార్లు పాడాను. ఇప్పుడు జనాలు తిట్టుకుంటారు ఎన్నిసార్లు పాడతారు ఇది ఒకటే వచ్చా అని. లేదు ఇంకా మీరు అడిగారని పాడుతున్నా, క్లారిఫికేషన్. అలా అని కాదు, బేసికల్లీ బ్రో వై యూ సెలెక్ట్ ది సాంగ్స్ ఫర్ ఫస్ట్ పెర్ఫార్మెన్స్? ఎవరైనా సజెషన్ లేకపోతే మీరేనా? జనరల్ సజెషన్స్ ఉంటాయి, కానీ ఆ సజెషన్స్లో నాకు ప్యూర్గా అనిపించిన సాంగ్ ఒక సాంగ్, అంటే నా హార్ట్ఫుల్గా నేను పాడగలుగుతాను అనిపించే సాంగ్. ఎవరి కోసం పాడారు? ఈ దేశంలో ఉన్న ప్రతి అమ్మాయి కోసం పాడాను అని మాత్రం చెప్పను. సరే ఓకే, ఒక ఐ మీన్ నెక్స్ట్ మేడం పెట్టుకోండి. మామూలు ఉండదు ఇప్పుడు నీకు. అబ్బో నిజంగా లౌడ్ ఉంది అది, వినబడి జోక్ అనుకున్నా. వినపడుతుందా? ఐ లవ్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఓకే తీబో చూడక అక్కడ చూడు కనపడింది మరి. మామూలు కాదు, మనం రివర్స్ ఓపెన్ చేస్తాం అనుకో బిస్కెట్ అవుతుంది అందుకని. నా రైటింగ్ నీకు అర్థం కాదుగా. నాకు తెలుగు కూడా రాదు, జోక్ చేశా. ఐ లవ్ యూ అంటున్నాడు మేము. నిన్నేలే అమ్మ అరుస్తావేంటి? కాదు నిన్నేలే కాదా? కాదు, నిన్నటి రవినే నువ్వు రేపటి శశివే. నిన్నేలే నువ్వు ఎంత తక్కువ పెట్టావు సౌండ్ నాకు తెలియాలి ఇప్పుడు. ఎలా చెప్తుంది లిప్సింగ్ తో చెప్పేస్తుంది బ్రో తన సాంగ్ అదే మేడం. అంత ఫాస్ట్. నిన్నేలే నిన్నే నమ్మాలి ఏముంది నా నేరము, నిన్నేలే నిన్నే కోరాలి ఏమిస్తే దక్కేవులే, నే నిన్నటి రవినే నువ్వు రేపటి శశివే, నేనంటూ వెళ్ళాకే నువ్వు వస్తావు పైకి, ఇది తప్పని మజిలి ఇది జాముల బదిలి, నువ్వే వెన్నెలే నీవే వెలుగుల వెన్నెలవే, నీవే తరగని వెన్నెలవే. I'm really blessed bro to have this both in my channel. Really చెప్తున్నా నేను లైవ్ లో అక్కడ చూసి, అంటే యంగర్ జనరేషన్ నేను యంగేలేండి ఎంతమంది నిజంగా ఆవిడ ఫీల్ అయిన నవ్విందిలే అన్న, నువ్వేంటన్నా సపోర్ట్ ఇస్తున్నా అన్న. అయితే ఓకేలే. అంటే ఇంతమంది టాలెంటెడ్ గైస్, ఐ మీన్ బికాస్ ఆఫ్ జీ తెలుగు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే ఇంతమంది టాలెంటెడ్ సింగర్స్ ని మా అందరికి పరిచయం చేస్తున్నారు. అండ్ దాంతో పాటు బ్రదరు లాస్ట్ సీజన్స్ లో అయితే మనకి ఫైనల్ అయిపోయిన తర్వాత ఐ మీన్ ఒక్కొక్కరు ప్లేస్ అవుతా పోతున్నారు. ఈ సీజన్ లో ఎపిసోడ్ ఒకళ్ళు రా నువ్వు ఈ సాంగ్ పాడు, నువ్వు ఈ సాంగ్ పాడు, సింగర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. బట్ ఈ సీజన్ లో సింగర్ తో పాటు ఒక యాక్టర్ కమ్ హీరో కూడా దొరికాడు మనందరికి. అన్న ఇంతసేపు ఎందుకు చెబుతున్నాడు, పతంగా నాకు క్యారెక్టర్ ఇస్తాను. డన్ బ్రో. నెక్స్ట్ భయ్యా మేడం మీరు తీసుకోండి, పెట్టుకో. వినపడుతుంది సార్, ఇంకో సాంగ్ పెడతాను. ఏంటది ఇంతకీ? యాక్చువల్గా జస్ట్ నేను ఈ పాట ఎందుకు పెట్టానంటే బ్రదర్ నోట్ నిండా ఆ పాట వినాలని చెప్పి ఆ పాట పెట్టాను. మూసుకొని పువ్విలానా నువ్విలా కాదు పువ్విలా
మీరు జస్ట్ పాడండి, ఆ సింక్ తో కనిపెట్టేస్తాడు మనడు. మువ్వల నవ్వకల ముద్దమందారమా, మళ్ళీ మువ్వల నవ్వకల ముద్దమందారమా, పువ్వుల్లోనా, మళ్ళీ మువ్వల నవ్వకల నవ్విలా, నవ్వకల, తేవిలా, మళ్ళీ మువ్వల మువ్వల మువ్విలా, మువ్వల నవ్వకల. సూపర్. తెవ్వల ఏంటి నేను చాలా ఫీల్ అని చాలా ఈజీ అనుకున్నా గేమ్ వీడియోస్ లో చూసి. చాలా బ్రో రండి. నేను వాడండి, సారీ ఇబ్బంది పడి మీదే. మువ్వల నవ్వకల ముద్దమందారమా, ముగ్గులు దించకిల ముద్ద సింగారమా, నీలకే నాట్యం నేర్పావే నయగారమా, గాలికే సంకెళ్ళేసావే. డన్ బ్రో, థ్యాంక్ అమ్మా. పాటలు చూసి రాబోయే నా కోసం అడిగినందుకు పాడాడు. అండ్ ఫైనల్ గా లాస్ట్ మేడకి పెట్టేద్దాం. లాస్ట్ ఇది ఇంగ్లీషా తెలుగా హిందీయా? పూలని ఫ్రై. ఇద్దా ఈజీ చెప్పేస్తా. సారీ నో యాక్టింగ్. ఓకే. అమ్మో, ఆర్టిస్ట్ బయటకు వస్తున్నాడు. పూలనే కొనుక్కోను. ఏంటి బ్రో ఇది ఈ రకంగా? మరి ఈ వౌల్స్ తో ఇస్తే చెప్పండి. సరే ఓకే, ఇక అయిపోయింది, ఇబ్బంది పెట్టినా. జస్ట్ పాట. అసలిప్పుడు నీ కన్న ధనుడులో కాన్న కనబడు నా మనిషి, అది జరగదు నీలా అడుగు వేసిన నిన్ను వలచిన మనసై, ప్రతి క్షణము క్షణము నీ అడుగు అడుగులను కలగన్నది నాయ్, ఇన్ని కలల ఫలితమున కలిసిన నువ్వు తీయటి నిజమై, నా చేతిని వీడని గీతనువై, నా గొంతుని వీడని పేరునువై, తడి పెదవుల తడు కవనా నవ్వునవనా ఎంత మధురం, పూలనే కొనుకేయమంట, తను వచ్చేనంట. సూపర్ రియల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఎందుకంటే మీరు ఒక పర్సన్ తో కలిసి పాడారు, కాంబినేషన్ బేబత్సంగా వచ్చేసింది ఆ పాట అసలు రియల్లీ. ఎందుకంటే ఆ పాట చూడగానే ముందు ఈ పాట వినిపించుకోవాలని చెప్పి అక్కడ అఖిల్ గారు వస్తే కలిపి పాడిద్దాం అనుకున్నాం. మీరు ఏదో తేడాగా ఉందేంటి అంటే అఖిల్ మనోడే వస్తే అఖిల్ వచ్చినట్టే, అఖిల్ వస్తే నేను వచ్చినట్టే. అదే క్వశ్చన్ అట్లుంటది మనతో. ఓకే, కంటిన్యూస్ గా ఐ మీన్ గేమ్స్ అని కాదులే కానీ నేను మీరిద్దరు వస్తున్నారని చెప్పి నేను నా కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. మీకు చాలా మంది మిమ్మల్ని కలవాలి అనుకోండి, డైరెక్ట్ కలవాలి అని కొంతమంది ఉంటారు కాబట్టి ఇదిగోండి ఈవినింగ్ పెట్టాను. దానికి నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, నేను అవి మిమ్మల్ని అడుగుతాను. యూ హ్యావ్ టు ఆన్సర్ దెమ్. ఫస్ట్ ఐ లవ్ ప్రణవ్స్ వాయిస్ బట్ ఐ లవ్ శృతిక అంట. ఏంటిది? శ్రీకర్ బాలాజీ గారు అడిగిన క్వశ్చన్. ప్రణవ్ అన్న, వేర్ డిడ్ యూ లెర్న్ మ్యూజిక్? మ్యూజిక్ అంటే ఎక్కడ నేర్చుకున్నారు? చిన్నప్పుడు యాక్చువల్లీ 3 ఏళ్ళు కర్ణాటక నేర్చుకున్నానండి. కర్ణాటకలో నేర్చుకున్నారా? అరే పెద్ద సమస్య వచ్చింది, ఈయనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? నాకు కూడా పెద్ద ఐడియా లేదు. వాళ్ళు కర్ణాటిక్ అని చెప్పారు వాళ్ళు. నాకు కూడా మొన్నే తెలిసింది. నేను కూడా సేమ్ బ్యాచ్. తెలుగు నేర్చేసుకున్నాను కూడా అయితే అంతే. తప్పులు జరిగిపోతుంది. 3 ఏళ్ళు అట్లా గడిపేసా. అట్లా యుఎస్ లో నేర్చుకున్నా కర్ణాటిక్, యుఎస్ఏ లో నేర్చుకున్నా 3 ఏళ్ళు. దాని తర్వాత చదువు వల్ల మానేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి బాత్రూమ్ సింగర్. మానేసి అంత చదువు ఏం చదివావు? నేనా అప్పుడు టాపర్ బ్రో. ఏమనుకుంటున్నారు? కళ్ళద్దాలు పెట్టుకుని, చూడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని వెనకాల కూర్చొని ఫుల్ గా. అసలు ఎప్పటి నుంచి? 6th నుంచి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్న 6. నేనా 6th 6 degrees. చెప్పు సీరియస్లీ. ఎడ్యుకేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎకనామిక్స్. అవునా? ఎకనామిక్స్ అను ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. యాక్చువల్లీ మీరు ఇండియాకి రావడం ఇదేనా? అంత ముందు వచ్చి వెళ్తూ ఉండేది? లేదు, ఆఫ్ కోర్స్ ప్రతి సమ్మర్ వస్తుండే, ఒక నెల 2 నెలలు అట్లా ఉంటుండే. అలా వచ్చి వెళ్ళిపోయేవారు. ఈసారి వెళ్ళిపోకూడదు ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ ఇక పర్మనెంట్ ఇక్కడే. ఓకే డన్. జై పతంగ్. జై పతంగ్. ద కైట్. ఆస్క్ అబౌట్ దేర్ ఫస్ట్ లవ్ ఇన్ విచ్ క్లాస్? ఇద్దరికి క్వశ్చన్. ఫస్ట్ లవ్ అంట. తన ఫస్ట్ చూడండి, ఫస్ట్ లవ్ లేదా? నన్ను చూడంగానే ఇందాక ఫస్ట్ లైట్ సైట్ చాలా సెకలు ఉన్నారా నీలో? లవ్ క్రష్ వద్దులే ఎక్స్ప్రెషన్. ఫస్ట్ క్రష్ కూడా
కాదండి కనీసం హీరోలు అబ్బా హీరో బలి ఉంటాడు అట్లా ఉంటుంది కదా. హీరో నాకు నాని యాక్టింగ్ చాలా ఇష్టం. నాని గారు అది కూడా చూడు, నాని యాక్టింగ్ ఇష్టం, నాని మీద క్రష్ లేదు. యాక్చువల్లీ నాని గారు. సర్లే చెప్పన్నా నీ ఫస్ట్ క్రష్ అంట. అంటే ఫస్ట్ క్రష్ అదే ఫస్ట్ క్లాస్ లో మొదలు పెడితే ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క క్రష్ చెప్తా ఉండు. ఒకటే చెప్తాను, ఒక పిల్లు ఉండేది. పిల్లనే మరి లవ్ చేసేది డిప్లొమాటిక్ గా చదువుతాడు. 2022 అన్న అప్డేట్ అయ్యారు జనాలు. మరి ఎంత అవ్వలేదు వస్తే మాత్రం పంప తీసి లేదు పిల్లనే. యా ఫస్ట్ పిల్ల, తన పేరు సిడ్నీ. సిడ్నీయా? ఇంగ్లీష్ పిల్ల, ఆస్ట్రేలియా సిడ్నీ. పేరు కూడా నిజంగా. ఓకే అప్పట్లో ఏ క్లాస్ పెద్ద ఇలియానా ఫ్యాన్ నేను, తను కూడా ఇలియానాలా ఉండేది. సో అట్లా ఫస్ట్ క్రష్ అయిపోయింది. తన కోసం పాట కూడా పాడా అందరి ముందు. ఏ క్లాస్ లో ఉన్నది? ఇదా 9th క్లాస్. ఓకే ప్రెజెంట్ క్రష్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ప్రెజెంట్ క్రషా? వద్దులే, బాగుండదు. చెప్పు బ్రో, ఏం కాదు మన వాళ్ళే మొత్తం. లేదు తప్పు, పవిత్రమైన ప్రేమ నాది. కెమెరా ముందు చెప్పాను, డైరెక్ట్ ఆమెకే చెప్తాను. నాకు చెప్పలేదా? జస్ట్ కిడింగ్, ఇది ఊరికే టీఆర్పీ కోసం. అమ్మో ఈ అన్ని ప్రోమోలు నేను రిలీజ్ చేసుకోలేదు. ఓకే డన్ భయ్యా. నెక్స్ట్ ప్రణవ్ గారు, మీకు మీ పేరెంట్స్ మీకు ఎలా సపోర్ట్ చేశారు మీ ఇండస్ట్రీకి వస్తారని అనుకున్నప్పుడు? ఆబ్వియస్లీ యు ఆర్ వెల్ సెటిల్డ్ ఇన్ యుఎస్. అక్కడ నుంచి ఇండియాకి వచ్చి ఈ ఫీల్డ్లో వస్తారంటే హౌ ఈస్ దేర్ ఎంకరేజ్మెంట్? యాక్చువల్లీ చాలా బాధేసింది ఫస్ట్. లైక్ when I told them ఇలా వస్తాను ఇండియాకి, లైక్ ఇది కెరియర్గా ఎంచుకుంటున్నా అన్నప్పుడు నాకే చాలా బాధేసింది. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఒక చిన్న పోర్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి జాబ్ తెచ్చుకుని యూఎస్లో తెచ్చుకుని కొంచెం స్థిరపడ్డారంటే అది వాళ్ళ కష్టం వల్ల. నేను నా చెల్లి కోసం అంత కష్టపడింది వాళ్ళు. సో దాన్ని సడన్గా నేను యాక్టర్ అయిపోతాను, సింగర్ అయిపోతాను, ఇండియాకి వెళ్ళిపోతాను అంటే ఇట్ డిడ్ంట్ సీమ్ రైట్ టు మీ. వాళ్ళంతా కష్టపడి వచ్చి నన్ను డాక్టర్ చేద్దామని. డాక్టర్ ఎంబీబీఎస్ నాది ఫస్ట్. ఎంబీఎస్ వదులుకున్నాను నేను యాక్చువల్లీ యాక్టింగ్ కోసం. యా సో వాళ్ళ సపోర్ట్ ఇచ్చింది ఇంత అంతా కాదు, చాలా. వాళ్ళు లేకుంటే నేను లేనుంటే. సో వాళ్ళ వల్ల ఇదంతా. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్. మీరు ఒప్పుకొని మన వాడిని ఇక్కడ పంపించారు కాబట్టి ఈ రోజు టేస్టీ వీడియో చేసి నేను సెల్ఫ్ ప్రమోషన్ మధ్య మధ్యలో. డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ శృతిక, ప్లీజ్ సే హాయ్ వన్స్ ప్లీజ్. సందీప్ గారు. హాయ్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. శృతిక గారు ఎందుకు ఎప్పుడు స్లో అండ్ నెమ్మదిగా ఉంటారు? ఎందుకు? కొంచెం స్పీడ్ పెంచి గలగల మాట్లాడండి. ఇది టాస్క్. 2x లో పెట్టుకొని చూడు మామూలు ఫాస్ట్. నేను కామ్ గా ఉంటాను అంటే మాట్లాడటం. ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే దానికి ఆన్సర్ ఏముంటుంది? ఎప్పుడు వచ్చామని కాదు, ఎంత మెల్లిగా మాట్లాడని కాదు, నోట్స్ దిగినాయా లేదా అంతే. శృతిక పిన్ పాయింట్ యాక్యురసీ. వాట్ ఈస్ యువర్ గోల్? మీ ఎయిమ్, వాట్ ఈస్ యువర్ గోల్? నేనా? మీదేనండి. నేను యాక్చువల్లీ సింగింగ్ అయితే నేను ఎప్పటికి వదలను. అండ్ సింగింగ్ కాకుండా అంటే నేను సివిల్స్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రాయాలనుకున్నాను, ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. నాకు సివిల్స్ అంటే తెలియదు, పూర్తిగా చెప్పాను. ఈ చదువు గురించి తెలియదు. అయ్యో లేదు, సివిల్స్ రాబోతుగా నేను అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నాకు తెలియదు చెప్పినట్టుంది. అఖిల్ గారు మీ బాండింగ్ అంట? యా యాక్చువల్లీ అఖిల్ అండ్ ఐ ఆల్మోస్ట్ బేసిక్ సేమ్ ఏజ్, 1 year గ్యాపే. అది కూడా విత్ బోత్ యంగ్ బాయ్స్. నన్ను కూడా కలుపుకోబో యంగ్లో. అదే అందుకే మీ పేపర్ చూసాను, V3 యంగ్ బాయ్స్. సో ఫస్ట్ ఫ్రెండ్ అయింది సుధాంశు, దాని తర్వాత అఖిల్. సో సుధాంశు అఖిల్ ఆర్ బోత్ వెరీ నైస్ ఫ్రెండ్స్, ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ అంతే. బ్రో నెక్స్ట్ మేడం మీకు ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ శృతిక. లవ్ యువర్ వాయిస్, ప్లీజ్ సింగ్ వన్స్ రాధేశా మూవీలో నిన్నే లేదు. సాయి గారు థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే పాడేశారు, అది రిపీట్ వెనక్కి వెళ్తే దొరికింది. చాలా బాగా నచ్చిన సింగర్స్ ఇద్దరితో కలిసి ఈ రోజు నా టేస్టీ తేజాలో గచ్చిబౌలి ప్లాటినం లో మోతీ మహల్ ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేయబోతున్నాం. ఇక్కడ బార్బిక్యూ కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. బార్బిక్యూ ఐటమ్స్ అన్ని వెజ్ నాన్ వెజ్ దున్నేద్దాం. ఇక లేట్ చేయొద్దు, ఫుడ్ అయితే తెప్పించేస్తున్నాం. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఈ తిన్నాము. తిన్న తర్వాత నెక్స్ట్ అసలు బార్బిక్యూ టేస్ట్ కూడా చేద్దాము. అంటే ఇక్కడ బార్బిక్యూలో మనకు కావాల్సింది ఇవ్వండి పన్నీర్. ఇదేం చెప్పడం మేడం? మష్రూమ్.
నేను తిన్నప్పుడు నాకు పైనాపిల్ అనేది చాలా బాగా నచ్చింది. నిజంగా బాగుందంట. నిజంగా అవునా? ఓకే. అంటే యాక్చువల్గా ఏమైనా సెలబ్రిటీస్ తీసుకొచ్చినప్పుడు నేను ముందే టేస్ట్ చేస్తాను. అలా ఆల్రెడీ నేను వచ్చి టేస్ట్ చేసాను, నాకు బాగా నచ్చింది బ్రో. కానీ అటాక్ ఇప్పుడు దాచాల్సిన పని లేదు, చేతులు పెట్టుకుని ధైర్యంగా ఓకే. బేసికలీ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? నాకు యాక్చువల్లీ మా అమ్మ చేసే పులిహోర అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. చాలా మంది అమ్మాయిలు అదే అంటారు, నువ్వు కలిపే పులిహోర ఇష్టం అని. ఈరోజు మీరు అమ్మ చేసే పులిహోర. మీకు వంట వచ్చా? అంటే బేసిక్ అంటే బేసిక్ అంటే గుడ్లు ఉడకబెడతాం, పొయ్యి మీద నీళ్ళు ఉడకబెడతాం, ఆలు కర్రీ, దాల్. నాకు ఆ రెండు వచ్చా. ఓకే, నెక్స్ట్ మనవాడి దగ్గరికి వద్దాం. ఈ ఫుడ్ లో బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటండి? పాలక్ పనీర్, మైండ్ బ్లోయింగ్. అంటే పాలతో చేసే పాలక్ పనీర్ గార్లిక్ నాన్తో చివడేస్తా. అది వినటానికి నాకు ఇబ్బందికరంగా ఉంది, చెప్పడానికి నీకు ఎలా ఉందో నాకు అర్థం కాదు. బ్రేక్ఫాస్ట్లో మసాలా దోశ, స్నాక్కి పానీపూరి, ఈ మూడు కలిపితే నా డే ఫుల్. సరే ఓకే. మీకు వంట వచ్చా? ఏముండుతాను? పొద్దున ఆమ్లెట్, లంచ్కి మ్యాగీ, డిన్నర్కి మళ్ళీ ఆమ్లెట్స్. ఓకే అండి, ఆమ్లెట్ మ్యాగీ తిని ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు అండి. మనం అంటే ఓన్లీ ఆమ్లెట్ మ్యాగీ చేసి చేయడం నేను ఎక్స్పర్ట్ సార్. డన్. నెక్స్ట్ నేనైతే మేడం ఒకసారి పైనాపిల్ టేస్ట్ చేయండి మీరు కూడా. పైనాపిల్ అయితే నాకు అవసరం నచ్చింది, ఎందుకంటే ఈ పైనాపిల్ మనం తింటుంటే లోపల జ్యూసీగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనకు బంద్ చేశారు కదా బాగా. నేనేమో నాన్ వెజ్ ట్రై చేస్తున్నాను, వాళ్ళిద్దరు వెజ్ ట్రై చేస్తున్నారు. అండ్ నేను ఫస్ట్ వింగ్స్ అయితే ట్రై చేస్తున్నాను. బేసికల్లీ నేను వాళ్ళని కొంచెం స్పైసీ అడిగాను, అది ఇది ఇప్పుడు ఉండాలా. ఇప్పుడు నాకు బాగా నచ్చింది, చెప్తున్నాను కదా. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్బిక్యూస్ని మీరు అందరూ టేస్ట్ చేసి ఉంటారు, బట్ ఇది ఏంటంటే నార్త్ ఇండియన్ స్టైల్ బార్బిక్యూలో ఈ ఐటమ్స్ టేస్ట్ వీటితో పాటు ఇంకా నేను నెక్స్ట్ అక్కడ చూపిస్తాను కదా మెయిన్ కోర్సు, అది కూడా ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ అయితే నాకు ఈ బాగా నచ్చేసింది. అండ్ దాంతోపాటు ఈ తందూరి యొక్క లెగ్ పీస్. అండ్ నాన్ వెజ్ అంత పొగుడుతుంటే మనం వెజ్ని కూడా పొగడాలి. సో క్రిస్పీ వెజిటబుల్ ఎలా ఉంది? సరే, ఆ క్రిస్పీ వెజిటబుల్స్ మీకు ఏమేమి వెజిటబుల్స్ అయ్యి చెప్పండి. కాలీఫ్లవర్ బ్రో, నీకు? క్యారెట్. అసలు ఎంత బాగుంది అంటే క్రిస్పీ వెజిటబుల్. యాక్చువల్గా ఇదిగోండి, ఎంత పెద్ద పీస్ అయినా కానీ మొత్తం బాయిల్ చేసినా లోపల కూడా బ్రహ్మాండంగా చూడు, ఇంత బాయిల్ ఎంత కుక్ అయింది. అసలు క్రిస్పీ కార్న్ ఎంత క్రిస్పీగా ఉంది తెలుసా? క్రిస్పీ కార్న్ అంటున్నాను, అందుకే దానికి క్రిస్పీ అని చెప్పి పేరు పెట్టారు. అంటే పేరుకి సార్థకత. దిస్ హాస్ సో మచ్ ఫ్లేవర్. ఎంత ఫ్లేవర్ ఉంది అందులో. ఏం పేరు ఏంటది? ఇదా Cajun spicy potato అండ్ పొటాటో. బాగుంది. బంగాళదుంప వేసి దాని మీద చీజ్ వేస్తారు. డన్, సూపర్. నీకు నచ్చింది కదా? బాగుంది, సాటిస్ఫైడ్ కదా? ఫుల్లీ డన్. నాకైతే ఈ వింగ్స్ ఇది బాగుంది. ఇంకా మనం అసలు సీజన్ బార్బిక్యూలో నాన్ వెజ్లోకి ఎంటర్ అవ్వలేదు మేడం. మీకు అసలు ఇక్కడ పన్నీర్ ఉంది, పొటాటో ఇది ఉంది, నెక్స్ట్ పైనాపిల్ ఉంది, ఇంకేంటి మేడం అది? మష్రూమ్. మాకు వచ్చేపాటికి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్. నెక్స్ట్ నాకు ఇందులో చికెన్ గార్లిక్ చికెన్ టైప్ ఒకటి ఉంటుందండి, సూపర్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అది నేను టేస్ట్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు సర్వ్ పన్నీర్. అది చిల్లీ మష్రూమ్ వల్లే భలే ఉంటుంది టేస్ట్ కూడా. మీరు పన్నీర్ టేస్ట్ చేయండి మేడం, ఎలా ఉందో. ప్లేట్ ఇచ్చా. నెక్స్ట్ దాంతోపాటు నేను షీక్ కబాబ్ కూడా తింటున్నాను. యాక్చువల్ షీక్ కబాబ్ అంటే ఓకే మీకు ఐడియా ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను. మామూలుగా షీక్ అంటే తెలుసు కానీ సువలో, షీక్ మీన్స్ సువా. సువాకి కావాలి దూర్చి మనకి స్మోక్ మీద ఇది చేసి ఇస్తారనమాట. స్మోకీ ఫ్లేవర్ తో బీభత్సంగా ఉంటుంది. యాక్చువల్గా మీరు ఇప్పుడు పన్నీర్ తింటున్నారు కదా, ఆ పన్నీర్ని ఎలా అయితే ఇస్తారో దీన్ని కూడా మాకు మటన్ లో ఇలా ఇస్తారనమాట. మీకు పన్నీర్ ఎలా ఉంది? అద్భుతంగా ఉంది పన్నీర్. నువ్వు ట్రై చేసావా? ఆయన తిన్నాడే కానీ టేస్ట్ చెప్పలేదంట. బాగుంది యాక్చువల్లీ. నెక్స్ట్ నేను గార్లిక్ చికెన్, నేను అన్ని వెజ్ నాన్ వెజ్ ఒకేసారి ఏం చేసుకుంటున్నా. నెక్స్ట్ ప్రాన్స్ బ్రో, నా ఫేవరెట్ ప్రాన్స్ అయితే మాత్రం అసలు చూస్తుంటేనే అన్న చూడన్న ప్రాన్స్ ఎట్లా ఉన్నాయా? ఇది యాక్చువల్లీ మష్రూమ్స్ లా ఉన్నాయి. సరే ఒకటి ఏమంటావు మరి? వద్దులే. వెరీ నైస్, లుక్స్ టేస్టీ యాక్చువల్లీ. మామూలుగా ఇక్కడ రెస్టారెంట్స్ అయినా ఈ యొక్క ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఉడికించి తిన్నా కూడా కొంచెం పంజన్ స్మెల్ వస్తుంది. బట్ ఇక్కడ మనకు స్మోక్ మీద ఇది రావడం వల్ల స్మోకీ ఫ్లేవరే కానీ ఆ పంజన్ స్మెల్ అనేది లేదు. హ్యాపీగా ఆస్వాదిస్తూ తినేయచ్చు. పైనాపిల్ తినలే ఇంకా నువ్వు తిన్నావా అన్న? సో యాక్చువల్లీ చాలా బార్బెక్యూ ప్లేసెస్లో పైనాపిల్ తిన్నా నేను, బట్ ఇందులో చాలా ఫ్లేవర్ ఉంది. టేస్ట్ సో గుడ్. స్పైసీ
చెబుతున్నా కదా నేను కొరకంగా లోపల మెల్ట్ అయిపోతుంది సూపర్. యాక్చువల్గా ఇక్కడ మనకి వెజ్ వచ్చేసి 749 ప్లస్ ట్యాక్సెస్ అండ్ నాన్ వెజ్ వచ్చేవాడికి 849 ప్లస్ ట్యాక్సెస్ అండ్ నాన్ వెజ్ లో మీకు చెప్తున్నా కదా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్, వింగ్స్, లెగ్ పీసెస్ అండ్ ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్, దీంతో పాటు నెక్స్ట్ ఐటమ్స్ అవి కూడా చూపిస్తాను. అండ్ వెజ్ లో వచ్చేవాడికి మనకి ఏమన్నా మీరే చెప్పండి. వెజ్ కబాబ్, క్రిస్పీ వెజిటబుల్, మష్రూమ్, పైనాపిల్, చాలా చాలా వెరైటీస్. ఇవన్నీ చెప్తున్నా కదా హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి పక్కనే ఏఎంబీ ఉంది, అక్కడ పోయి సినిమా చూసి ఇక్కడికి వచ్చేసి ఈ బార్బిక్యూ హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి వచ్చు అనమాట. నాకైతే ఫుడ్ అయితే బీభత్సంగా నచ్చేసింది. అండ్ నవ్వు ప్రణవ్ మాటలో ఎలా ఉందో విన్నాం. ఈ వెజ్ ఇప్పుడు దాకా తిన్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి బ్రో? చాలా మంది బార్బిక్యూ నేషన్ కి లేకపోతే ఇలాంటి బార్బిక్యూ ప్లేసెస్ కి దే గో ఎక్స్పెక్టింగ్ నాన్ వెజ్ ఫుడ్, కానీ one of the best barbecue places I've had. And vegetarian కి చాలా varieties ఉన్నాయి. మామూలుగా వెజ్ కి ఏమి ఉండదు ఈ బార్బిక్యూ ప్లేసెస్ లో, కానీ ఫస్ట్ టైం చాలా ఇన్ని ఐటమ్స్ చూస్తున్నా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా వెజ్ లవర్స్ కూడా ఫైనలీ ఒక ట్రీట్ లాంటి ఒక లొకేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇది మీరు యాక్ట్ చేసి మేడం Oh my god. మ్యూజిక్ వద్దు, యాక్టింగ్ అంతా ఓకే. అబ్బా ఖర్చు అమ్మ పెర్ఫార్మెన్స్ ఏంటిది? మూవీయా? సాంగ్ నాదా? ఓకే నేను నువ్వు వాడే స్టార్టింగ్ తర్వాత రీసెంట్ తెలుసుకున్నాక ఇదే అనుకుంటావు నువ్వు. ముసుగు వేయదు. ఇంత కష్టపడి పతంగ్ కూడా ఇంత కష్టపడలేదు బ్రో నేను. ఇది పెట్టి ముసుగు వేయదు. ఇది మనసు అంట, ముసుగు అంట. అమ్మ నాయ సూపర్ బ్రో. క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్ అలానే ఉంటుంది మనతో. మామూలుగా అన్ని మేము ఎక్కువ ఫాలో అవుతున్నట్టు. ఆఫ్ కోర్స్ ఆ సాంగ్ కూడా మీకు మంచి పేరు తెచ్చింది బేసికల్లీ. అండ్ ఐ మీన్ అక్కడ దాకా వెళ్తాం, ఆ లోపల ర్యాప్ మన ఎవరు సుశాంత్ గారు వచ్చినప్పుడు పాడింది అలా. మన లాస్ట్ వీడియో నేను సుశాంత్ గారితో చేసాను లాస్ట్ వీడియో. అండ్ దానికి కూడా మీకు మంచి అప్లోడ్ వచ్చింది. వరుసగా పాటలు పాడి ఇబ్బంది పడుతుందే కానీ నెక్స్ట్ మీరు వరుస నువ్వు నేను షీ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ద సాంగ్ బ్రో. నువ్వు పాడింది ఎవరు బాగాలేదు అబ్బా, నా ఫేవరెట్ సాంగ్ మీ గొంతు రెండు వెళ్ళాలని రాసుకున్నా. నన్ను పట్టించుకోవద్దాం ఎంత మాట అన్నయ్య. ఇటు నన్ను నన్ను ఫస్ట్ వర్డ్ అది, రెండోది ఇది నన్ను నన్ను నేను నేను నన్ను నిన్ను నన్ను నేను నన్ను నేను పాడకపోతే ఫుడ్ పెట్టాం. నన్ను నేను మెంటల్ పాగల్ నన్ను నేను నువ్వు అదేలే కానీ సాంగ్ చూపించు. ఓ షిట్ మ్యాన్. నన్ను నేను పక్క అదేనా? అదే బ్రో, ఫస్ట్ 2 వారాలు సాంగ్ అదే బ్రో. ఇదేంటి తెలియదు, మర్చిపోయిందా? ఇద్దరు హీరోలు ఉంటారు, ఒక హీరోయిన్ ఉంటుంది బ్రో. తనకు తెలియదు అనుకుంటా. నన్ను నేను మరిచిన ఓకే పాడుకు అందుకున్నావు కంప్లీట్ కదా. సూపర్ సూపర్ రియల్లీ. అది అబ్బా గ్రేటే కదా. ఎస్, ఎందుకంటే మా వాళ్ళు ఈ మాటల కన్నా పాటల కోసం. ఏంటిది ఆ అమ్మాయికి చెప్పాల్సింది క్లైమాక్స్ ఇంకా అయిపోయింది. ఇదేంటి అసలు? నాకేం తెలుసు, ఓపెన్ చేయాలి. అది ఇప్పుడు ఇక్కడ మూవీ పేరు చెప్తా ఫస్ట్. సింపుల్, నేనే చెబుతా. నువ్వు 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 నువ్వే నువ్వు లేక నేను లేను. నువ్వే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వే కావాలి. నువ్వే నువ్వే మూవీ. ఓకే, మూవీలో ఈ పాట అన్నమాట. మూవీలో సాంగ్ నీకు తెలియదు. సో ఇప్పుడు నేను కింద మీద పడి యాక్టింగ్ చేయాలి. అదే 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 కదా, అదే నువ్వే నువ్వే కావాలంటుంది. అదేనండి సాంగ్. ఏ చోట ఉన్నా యా రైట్. అమ్మా అయిపోయింది. అబ్బా సాయిరామ్ యాక్టింగ్ చేయకుండా ఈజీ. నువ్వే నువ్వే అయిపోయింది. నువ్వే నువ్వే అనలేవు సార్, అది ఈజీయే కదా మేడం. ఇది బాగింది. యూ జస్ట్ ట్రై ఇట్. కరెక్ట్ చెప్తే తినండి. వర్కౌట్ ఓకే, అదర్వైజ్ ఐ విల్ డూ. నాలో యాక్టింగ్ ఇప్పటికైనా చూపించి పతంలో ఛాన్స్ కొట్టాలి. నేను పాడిన పాట ఆశాపాసం. నేను పాడిన పాట అన్నారు, కష్టం చెప్పడం అన్నారు అని ఆలోచించా, లిస్ట్ వేసుకున్నా. ఇది కొంచెం కష్టం చెప్పడం అని. నేను ప్రిపేర్ అవుతున్నా. ఆశ అంటే పాయసం తింటామని చెప్పి, అరిసి అని చెప్పి ఏ ఉంటే నాలో యాక్టింగ్ చూసి బయట తిరగట్లేదే వీళ్ళు. ఓకే డన్ అండి. ఫైనల్ గా మన బ్రదర్ తో ఆశాపాశం పాట పాడిచ్చి మనం ఫుడ్ లోకి వెళ్ళిపోదాం. బ్రదర్, వి ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ సాంగ్ ఫ్రమ్ యువర్ వాయిస్. ఆశాపాసం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరే లోగానే ఏ తీరవునో
సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్లీ ఈ పాట గురించి 2 ముక్కలు చెప్పాలి. చెప్పండి, 4 ముక్కలు చెప్పాను, ఆడేవుగా వింటాం. బేసిక్లీ ఈ సాంగ్ చాలా కష్టం అండి నాకు స్పెసిఫిక్గా, ఎందుకంటే యూఎస్ నుంచి వచ్చాను కదా. సో ఈ డైలెక్ట్ కానీ ఈ పాట జానర్ కానీ నాకు అలవాట్లేదు. సో ఫస్ట్ టైం చాలా కష్టపడి పాడాను ఈ పాట. అఫ్ కోర్స్ అనురాగ్ గారిని అస్సలు మ్యాచ్ చేయలేకపోయాను, నా బెస్ట్ నేను ఇచ్చాను, అంత మాత్రం చెప్పగలను. చాలా మంచి పేరు తెచ్చింది బ్రో మీకు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే కామెంట్స్ లో దేవుడా అసలు వీళ్ళిద్దరు సాంగ్స్ కానీ బీభత్సమైన ఫాలోయింగ్ చెప్తున్నా కదా. అందులో ఆ కామెంట్ పెట్టావు, నా 2 కామెంట్లు ఉంటాయి, నువ్వు చూడలేదు అనుకుంటా. స్క్రీన్ షాట్ తీసి సీరియస్లీ ఓకే డన్. యాక్చువల్గా ఈ కంప్లీటెడ్ అక్కడ మన లైవ్ గ్రిల్ బార్బిక్యూ సెషన్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి అన్లిమిటెడ్ బఫెట్ ఉందన్నమాట, వెజ్లో నాన్ వెజ్లో. బ్రదర్ ఇక మనం రాక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆల్రెడీ మా వాళ్ళకి నా ఫస్ట్ పీనట్ సలాడ్ అంట. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. పీనట్ సలాడ్స్ అండ్ సీ ఫుడ్ సలాడ్ అంట. యాక్చువల్లీ నేను వచ్చాను, దీన్ని అబ్జర్వ్ చేయలేదు. సలాడ్స్ లోనే ఆల్మోస్ట్ ఆల్ 8+ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి లైవ్ పాస్తా మేకింగ్ అండ్ లైవ్ చేస్తా పీటర్ పార్కర్ పీటర్. ఓకే అన్న, ఏంటన్నది? పాకెట్స్. ఓకే మేడం, మీరు ఏంటన్నారు చెప్పండి. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? వైట్ సాస్ వెజ్ పాస్తా. బ్రదర్ మా శృతికా గారి కోసం వైట్ సాస్ వెజ్ పాస్తా అంతేనా? కొత్తగా గార్డెన్ ఫ్రెష్ వద్దా వస్తాయి. యాక్చువల్లీ ఇక్కడ లైవ్ లో మనకి మేకింగ్ చేసి ఇస్తారన్న. మేకర్ ఇస్తారా? లైవ్ లో తయారు చేస్తారు. అంటే మీరు నాన్ వెజ్ బ్యాచ్ కదా, మీరు ఓకే. మనకి అక్కడ వాళ్ళు తయారు చేసే లోపల మనకి ఐటమ్స్ ఉన్నాయి, మనం మనకు కావాల్సి సర్వ్ చేసుకొని మనం అక్కడికి వెళ్ళిపోతాం. మేడం మీది ఇవ్వండి. యాక్చువల్ ఇక్కడ బఫెట్ కాబట్టి వీళ్ళతో బఫెట్ కూడా టేస్ట్ చేపిస్తాం ఫుల్. నెక్స్ట్ మోతీ మహల్ స్టైల్ చికెన్ బిర్యానీ. అది కలుపుతుందే సూపర్ వస్తుంది నాకు చూస్తానికి. వెజ్ హక్కా నూడిల్స్ అంట మేడం. ఇది సూపర్ ఉంటుంది మేడం. ఇదేంటి? గార్లిక్ ఫ్రైడ్ రైస్. అంతే, సీరియస్లీ చాలా బాగుంటుంది. డెఫినెట్లీ లెట్స్ ట్రై ఇట్. దిస్ ఈజ్ ప్యూర్లీ నార్త్ ఇండియన్ ఢిల్లీ బేస్డ్ క్యూజిన్ అనమాట. దట్స్ వై పేర్లు కూడా పడడానికి కష్టంగా ఉంది, బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఈ మటర్ మలైని ఒకసారి మేడంకి. నెక్స్ట్ పన్నీర్ లబాదార్, జస్ట్ టేస్టింగ్ అంతే. యా ఫైనల్లీ ఇక్కడ ఉన్న వెజ్ ఐటమ్స్ అని మనం అందరికి సర్వ్ చేస్తే నాన్ వెజ్ సర్వ్ చేసుకుంటా. ఈ లోపల మనకి లైవ్ పాస్తా అక్కడ నడుస్తుంది. మనం అడగగానే లైవ్ పాస్తా మన కోసం చేసి ఇచ్చేది. ఇక్కడ వెజ్, నాన్ వెజ్, వైట్ సాస్, రెడ్ సాస్, ఆల్ సాస్ ఉంటాయి. మనకు ప్రస్తుతం అయితే పాస్తా ఇచ్చారు. మనం ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళి కుక్ చేసి ఇద్దాం. బ్రదర్ మీరు కూర్చోండి, నేను చేసుకొస్తా. ఓకే డన్. ఫైనల్లీ చెప్పాం కదా, మనం అది కంప్లీట్ చేసుకున్నాం, మేము సర్వ్ చేసుకొచ్చుకున్నాం. నేను ప్యూర్ నాన్ వెజ్ అంతా నా ప్లేస్లో ఎండిపోయింది. చెప్తున్నా కదా, మటన్ లాల్ మాస్ అండ్ బేగన్ బహార్ అండ్ మనకి ఎగ్. దాంతోపాటు మనకి చెప్పే కదా ఈ నార్త్ ఇండియన్ స్టైల్ దమ్ బిర్యానీ. దీంతోపాటు మన వాళ్ళకి కూడా ప్యూర్ వెజ్ సర్వ్ చేశా. వాళ్ళు తింటున్నారు, నేను తింటూ ఉంటా. బట్ తినే ముందు మేడం జస్ట్ వాంట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. నాకే కాదు, చూసే చాలామంది జనాలకి ఈ జీ తెలుగులో మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన షో, వాట్ ఈస్ ద ప్రాసెస్? అక్కడ దాకా వెళ్ళటానికి మీరు బ్యాక్గ్రౌండ్లో ఆడిషన్స్ అయ్యి ఉంటాయి కదా, అసలు ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలండి, చెప్పండి. ఓకే,
సో ఫస్ట్ ఆడిషన్స్ అనౌన్స్మెంట్ మన TV లో అయ్యాక announcement వాళ్ళు మనకి ప్రొసీజర్ చెప్తారనమాట క్లియర్గా. మీరు వీడియో ఈ నంబర్కి పంపాలి, 1 minute వీడియో, లేకపోతే మీరు పాడిన పాట వాళ్ళకి పంపించారు వాట్సాప్. అవును. సో డిఫరెంట్ జానర్స్ అనమాట. ఎన్ని సాంగ్స్ సెండ్ చేశారు మీరు? 3 సాంగ్స్. ఓకే. సో ఒకటి మెలడీ, ఒకటి ఫాస్ట్, ఒకటి అలా పంపించగానే వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే మనకు కాల్ చేస్తారు అండ్ నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ చేస్తారు అనమాట. సో అలా ఆన్లైన్ లోనే జస్ట్ మనం వీడియో పంపించడం, ఆ వీడియో మీకు నచ్చి మిమ్మల్ని డైరెక్ట్ గా పిలిచారు. తర్వాత 2 rounds, సెకండ్ రౌండ్ అండ్ ఫైనల్ రౌండ్. సో వీటన్నిటిని క్వాలిఫై చేసుకొని. ఓకే, మీరు అసలు ముందు ఆడిషన్ పంపించిన వీడియో సెలెక్ట్ అయింది, నువ్వు రానగా వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ హోప్ ఉండింది సెలెక్ట్ చేస్తాము. సో అలా పంపించాను, వాళ్ళు సెలెక్ట్ చేసి కాల్ రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ 2 rounds కూడా ఓకే చేసి ఫైనల్ గా ఐ మీన్ యు ఆర్ ఇంటూ సరిగమప అని మీకు చెప్పగానే దట్ మూమెంట్ ఫైనలీ అనిపించింది. మీ పేరెంట్స్ రియాక్షన్? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అండ్ మీ ఫస్ట్ మీరు పాడిన సాంగ్ మీరు టీవీలో చూసుకున్నప్పుడు ఆ మూమెంట్ ఎలా అనిపించింది మేడం బేసికల్లీ? ఎందుకంటే అందరు ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని మన ఫస్ట్ సాంగ్ చాలా స్పెషల్ మూమెంట్ అది. ఎందుకంటే మనం అంత ప్రొసీజర్ మొత్తం కష్టపడి అక్కడ దాకా వచ్చి, అవును. సో చాలా బాగా అనిపిస్తుంది. చూడగా మీరు ఆ యొక్క ఆనందం మీలో పెట్టుకొని మన అందరికి మీ పాటల ద్వారా ఆనందాన్ని ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ తీసుకొచ్చి మనం శృతిక గారిని ఏదైతే అడిగాను అదే మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ప్రాసెస్ అంటే యూఎస్ నుండి ఇక్కడికి వచ్చారు. ఓకే, మీరు ఆడిషన్ ఇచ్చే టైంకి మీరు ఇండియాలో ఉన్నారా? లేదు, యూఎస్లోనే ఉన్నా. ఓకే, మీ యొక్క ప్రాసెస్ చెప్పండి నాకు ఒకసారి. నా డిగ్రీ అయిపోతుంది ఆల్మోస్ట్. అక్కడ నుంచి వద్దన్నా, ఆడిషన్ దగ్గర నుంచి చెప్పు. ఆడిషన్ నుంచి అవే డిగ్రీ అయిపోతుంది దగ్గర పోయావు, అయిపోతున్న టైంలో ఉంటుంది ఆడిషన్. ఓకే, సరదాగా అంటున్నా ప్రణవ్ గారి ఫ్యాన్స్ ఫీల్ అయ్యి నా కామెంట్ పెట్ట చెప్పయ్యా బాబు, నా జాగ్రత్తలో నేను ఉండాలి. లేదు, వి లవ్ అవర్ టేస్టీ తేజ్ అన్న. అయితే ఓకే. యా సో కరెక్ట్ అయిపోతున్న టైంలో ఆడిషన్స్ పడ్డాయి. సేమ్ నేను చూసాను, నంబర్ చూసాను, నేను కూడా పంపించా వాట్సాప్కి. అప్పుడు ఎవరు ఐ మీన్ యూఎస్ లో వస్తున్నావు అని ఎవరు క్వశ్చన్ లేదా? తెలియదు ఎవరికి? నువ్వు అలా ఏం లేదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని మ్యాటర్ కాదు. అలానే కదండి, ఇప్పుడు మీరు ఆడిషన్ కి మీ వీడియోస్ పంపించారు, సెలెక్ట్ అయితే మీకు కాల్ చేస్తారు కదా, మీరు ఎక్కడ అడుగుతారు కదా, అడుగుతారు, డీటెయిల్స్ తీసుకుంటారు. అది రియాక్షన్ ఏంటో అది నాకు భయం వేస్తుంది. అరే యూఎస్ అని తీసుకోరేమో అని అనుకుంటారు కదా, కొన్ని స్టెరియోటైప్స్ ఉంటాయి. అసలు వీడు తెలుగు వచ్చి చక్కగా వాడతాడా, లేకపోతే నిజంగా సెలెక్ట్ అయితే అక్కడి నుంచి వస్తాడా, ఈ డౌట్స్ ఉంటాయి కదా. సో అరే మనకి రాదా, మోస్ట్ లైక్లీ రాదు మనకి అనే ఫీలింగ్ జోన్లో ఉండే నేను. అంటే నాట్ నా టాలెంట్ని తక్కువ చేయట్లేదు, లైక్ మేబీ ఈ లొకేషన్ కారణం వల్ల నాకు రాదేమో అని ఒక జోన్లో ఉండే. సరే డిసప్పాయింట్ అవ్వక రాకపోతే అని. సో ఫస్ట్ రౌండ్ అయిపోయినాక యూ స్టార్టెడ్ అన్నారు. సో లైక్ సెకండ్ రౌండ్ రిజెక్ట్ చేస్తారు. సెకండ్ రౌండ్ అనుకుంటున్నాడు ఇలా అవ్వకూడదు, యూఎస్ నుంచి వచ్చాను, సెలెక్ట్ చేయకూడదు, వీళ్ళు మామూలుగా లోకల్స్ చూసుకుంటారు కదా అనుకున్నా. సెకండ్ రౌండ్ కూడా సెలెక్ట్ అయిపోయి ఏంటో థర్డ్ రౌండ్ అన్నారు. ఇంకా మెల్లిగా ఆశ పుట్టించారనమాట. అంటే చాలా రోజుల నుంచి ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. సో ఆ బ్రేక్ ఎప్పుడు వస్తుంది, మన టాలెంట్ ఎప్పుడు చూపించవచ్చు, మా ఒక పలానా వాడు ఉన్నాడు అని ఎప్పుడు నిరూపించవచ్చు ఆడియన్స్కి అని ఒక జోన్లో ఉండే నేను. నా ప్రయత్నంలో నేను ఉన్నా. సెకండ్ రౌండ్ ఆ రౌండ్స్ అన్ని అక్కడ మొత్తం డిజిటల్. మీకు అంత డిజిటల్ ఉంది? మాకు ఫైనల్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్ ఇక్కడ అయ్యింది. ఓకే, మీకు లోకల్ కాబట్టి ఇక్కడ జరిగిపోయింది. 3 rounds డిజిటల్. ఫైనల్ రౌండ్ మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు, ఇండియాకి సరిగమప సెలెక్ట్ అయినాక రాలేదు, ఇండియాకి వచ్చేసాను ఆల్రెడీ. ఇది వస్తే సరిగమప వస్తే సరిగమప చేద్దాం, రాకపోతే నేను ఒక స్క్రిప్ట్ రాశాను, ఒక వెబ్ సిరీస్. సో అది తీద్దామని జోన్లో ఉండే మైండ్ సెట్. సో ఇది కాకపోతే అదే టైప్స్ లో వచ్చాను. బట్ లక్కీలీ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి అంటే అది మీతో పాటు మా అందరికి, ఎందుకంటే మీ గురించి మా అందరికి పరిచయం. థ్యాంక్ యూ సో మచ్. అని చెప్తున్నా కదా, ఎటువంటి లొకేషన్ కన్స్ట్రెంట్స్ లేకుండా నాట్ ఓన్లీ తెలుగు పాటలు పాడే ఎవరినైనా ఎంకరేజ్ చేస్తానని జీ తెలుగు వాళ్ళు నిరూపించారు. దట్టు మనల్ని అమెరికా నుండి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మనందరికి వినిపిస్తున్నాడు. దీనికైతే చాలా అప్రిషియేషబుల్. అండ్ నెక్స్ట్ జీ తెలుగు వాళ్ళకి నా మనవి, నేను కూడా మంచిగా పాడతానండి. నెక్స్ట్ ఆడిషన్స్ కూడా ఐ మీన్ ఇక్కడ బిర్యానీ ఉంది. ఈ బిర్యానీ మన రెగ్యులర్ హైదరాబాద్ దమ్ బిర్యానీ టైప్ కాదండి, ప్యూర్ అథెంటిక్ నార్త్ ఇండియన్ స్పైసెస్ మొత్తం మిక్స్ అయ్యి ఉంటుంది ఈ బిర్యానీ. మనకి యాక్చువల్గా మనకి రెగ్యులర్ బిర్యానీ కాకుండా కొంచెం డిఫరెంట్ బిర్యానీ టేస్ట్ చేయాలనుకునే మన తెలుగు వాళ్ళందరికీ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్స్ అందరూ బాగా ఫేవరెట్ బిర్యానీ ఇది. అటువంటి బిర్యానీ ఈరోజు టేస్ట్ చేయబోతున్నా.
బాగుంది. ఈ వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. వెజ్ కూడా చెప్తాను కదా నార్త్ ఇండియన్. బ్రో మీకు ఎలా ఉంది? చాలా బాగుంది. బాట్లకు ముద్ద దిగట్లేదు అందరికి. అంత ఫుడ్ పెడితే కష్టం. బ్రహ్మానందంలో జరిగింది నా పరిస్థితి. నేను నేను కూడా తినలేరు అలా ఉంది పరిస్థితి. ఈ యొక్క సరిగంప పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు చాలా మంచి ఫాలోయింగ్ అండ్ జనాల్లో మంచి గుర్తింపు వచ్చింది కదా. అండ్ యాక్చువల్గా మీకు మన ఫ్యాన్స్ దాంట్లో చూసుకున్నా కూడా ఐ మీన్ అంత లవ్ ఒకసారి చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ మేడం? సో ఫస్ట్లీ ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ జీ తెలుగు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే అందరూ పాడగలుగుతారు, బట్ అది ఆ టాలెంట్కి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళకే క్రెడిట్ మొత్తం. ఇంట్లో కూర్చొని పాడుకుంటే అమ్మ నాన్నకే తెలిసింది. అవును, అందరికీ తెలిసింది. సో మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తూ ప్రతి స్టెప్లో మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు జీ తెలుగు సరిగమప టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫ్యాన్స్ విషయానికి వస్తే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా పాటను ఇంతమంది ఇష్టపడుతున్నారు అనే ఒక అంటే ఆ విషయం తెలుసుకోగానే చాలా కొన్ని మూమెంట్స్ చాలా ఎమోషనల్గా అయిపోతుంది అనమాట. ఏదన్నా ఒక ఫ్యాన్ మూమెంట్ ఏమైనా షేర్ చేసుకోవాలరా బయట? ఐ మీన్ అలా జరిగినాయి కానీ ఏదన్నా? సో ఈ పూలనే సాంగ్ పాడినప్పుడు 100 స్కోర్ వచ్చింది అండ్ అది గోల్డెన్ పర్ఫార్మెన్స్. నాకు ఫస్ట్ అంటే మొత్తం సీజన్లో గోల్డెన్ సీట్ రావడం అండ్ దానికి రెస్పాన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అండ్ కొన్ని మెసేజెస్ ఉంటాయి అన్నమాట, నిజంగా అది ఎమోషనల్ అయిపోతాం మనం ఆ మెసేజెస్ అంటే ఎలా అంటే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మీరు ఒక మంచి సింగర్ అవ్వాలి, ఫ్యూచర్లో మీరు మంచి గ్రేట్ హైట్స్కి వెళ్ళాలి అన్నట్టుగా ఆ మెసేజెస్ చదివినప్పుడు నిజంగానే చాలా చాలా ఎమోషనల్ అయిపోతాం. సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. ఎందుకంటే మనం డైరెక్ట్ గా పరిచయం లేకపోయినా మనం చేసిన పని చూసి ఇష్టపడి వాళ్ళ రకంగా ఎడిట్స్ చేస్తారు, ఎడిట్స్ చేసి పోస్ట్స్ పెడతారు. అంటే వాళ్ళు అంత టైం మన కోసం తీసుకొని అలాంటివి చేయడం అనేది ఇట్ మీన్స్ అ లాట్ టు us. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా సేమ్ క్వశ్చన్ ఫర్ యూ ఆల్సో. యాక్చువల్గా ఐ మీన్ గర్ల్స్ లో వివచ్చమైన ఫాలోయింగ్ వచ్చి అంటే వయసులో కూడా వచ్చిందిలే కానీ బట్ ప్రణవ్ కౌల్ కర్షిక్గా మన మేడం గారు శ్రీముఖి గారు అండ్ యాక్చువల్గా మీ ఫీలింగ్ ఎలా ఉంది అంత పాజిటివిటీని చూసి? వాట్ ఈస్ ఎందుకంటే నేను అసలు ఐ మీన్ ఇక్కడ మనం యాక్సెప్ట్ చేస్తారా లేదా, మనం ఏదో వద్దాం ఒక ట్రైల్ వద్దామని వచ్చినప్పుడు ఇంత సపోర్ట్ నువ్వు వాళ్ళ దగ్గర తీసుకుంటున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఒక అమ్మా నాన్న టైప్ ఫీలింగ్ వచ్చిందండి. అంటే నేను ఒక పిల్లోడిని వాళ్ళ ఒక అమ్మా నాన్న అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నేను యూఎస్ వచ్చేసినాక నా ఫ్యామిలీ మొత్తం వదిలేసి వచ్చాను కదా. సో ఇక్కడ నాకు ఎవరు లేరు ఆ టైంలో. జస్ట్ కాంపిటీషన్ నా గోల్ కోసం వచ్చాను అంతే. కానీ వాళ్ళందరూ అంత ప్రేమ చూపిస్తే నేను తట్టుకోలేకపోయాను. అంటే అది నిజంగా ఇది పాసిబులా, ఇంత ప్రేమ చూపించగలుగుతారు ఒక మనిషి మీద? అంటే అది కేవలం జస్ట్ సింగింగ్ మీద లేకపోతే ఒక వ్యక్తి టాలెంట్ మీద కాదు, ఒక మనిషి ఎగ్జాక్ట్లీ. సో అది దానికి నేను చాలా గ్రేట్ఫుల్. నేను బోత్ జీ తెలుగుకి ఇంకా ఫ్యాన్స్కి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ప్రేమ. అండ్ లైఫ్ లాంగ్ ఇది ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను నేను. యాక్చువల్గా ఐ మీన్ మీరు ఎదుగుతున్నప్పుడు ఎంత పాజిటివిటీ అయితే వస్తుందో అదే విధమైన నెగిటివ్ కామెంట్స్ ఐ మీన్ నెగిటివ్ కూడా ఎంతో కొంత ఉంటుంది. అటువంటి నెగిటివిటీని వచ్చినప్పుడు హౌ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ఆల్ దీస్ థింగ్స్? రైట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐఎమ్ నాట్ న్యూ టు నెగిటివిటీ ఆర్ బీయింగ్ అన్ అవుట్ సైడర్. యాక్చువల్లీ నేను యూఎస్లో ఉన్నప్పుడు నేను ఒక అమెరికన్స్కి లేకపోతే మన తెల్ల వాళ్ళకి అక్కడ ఫ్రెండ్స్కి ఐమ్ జస్ట్ అన్ ఇండియన్ లైక్ సో వాజ్ బులీడ్ వన్ యాజ్ అ కిడ్. నన్ను బాగా ఎక్కిరించేవాళ్ళు. సో ఇలాంటి చాలా ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ అక్కడ యూఎస్లో. అందుకే నాకు తెలుగు కల్చర్కి అంత క్లోజ్గా ఉంటాను నేను. ఎందుకంటే అక్కడ ఎప్పుడు నేను కలిసిపోలే వాళ్ళతో, ఎప్పుడు నన్ను వేరే అవుట్ సైడర్లాగా చూసేవాళ్ళు. సో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి నాకు పెద్ద అవుట్ సైడర్ ఫీలింగ్ అలవాటు అయిపోయింది అంతే. సో ఇక్కడ వచ్చేసరికి నాకు ఎంత సపోజ్ నెగిటివిటీ వచ్చినా కూడా లేకపోతే దూరం పెట్టినా కూడా నాకు పెద్దగా ఏమనిపించదు. బికాస్ ఐ బిన్ త్రూ ఎవ్రీథింగ్ ఆల్రెడీ. సో ఆ కాన్ఫిడెన్స్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే సెల్ఫ్ వర్త్ కానీ నాకు బాగా తెలుసు. సో ఇట్స్ నాట్ న్యూ టు మీ ద నెగటివిటీ కానీ అవుట్ సైడ్ కానీ. కాకపోతే ఈ ప్రేమ మాత్రం చాలా చాలా పాజిటివ్ బూస్ట్ ఇచ్చి ముందు చాలా చాలా కొత్త. నేను
థ్యాంక్ఫుల్నెస్ ఇస్ లైక్ పీక్స్ అంతే, నేను చెప్పలేను ఇంకా. ఓకే, మీ ఇద్దరికి వెళ్తున్నావు మాట బ్రో. మీరు ఈ ఫీల్ వచ్చి 4 months మోస్ట్లీ, ఐ మీన్ స్టార్టింగ్ సీజన్ స్టార్ట్ 4 to 5 months హార్డ్లీ. నేను ఆల్మోస్ట్ 5 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. అంటే ఈ ఫీల్డ్ యాక్టివ్ ఫీల్డ్ కానీ ఈ ఫీల్డ్ అని ఒకటి మేడం, మనల్ని ఇష్టపడే వాళ్ళు పాజిటివ్ చాలా వస్తుంది, నెగిటివ్ గా అసలు ఎప్పుడు పట్టించుకోకూడదు వాటి గురించి. ఎందుకంటే ఏం లేదు, నెగిటివ్ ఎందుకు ఇస్తారంటే బా నేను చేయలేను వాడు చేస్తున్నాడు, ఆ ఈర్ష్యతో వచ్చే నెగిటివిటీ అంతే. పర్సనల్ గా వాడు మనల్ని ఏం పెట్టుకోడు, బట్ నేను చేద్దాం అనుకుని వాడు చేస్తున్నాడు అది ఉంటుంది. దానివల్ల వచ్చే నెగిటివిటీ అది ఎప్పుడు మనం పాజిటివ్ గా తీసుకొని ముందుకు పోతా ఉంటే ఈ రకంగా మీ ఇద్దరు ఇంకా మనస్ఫూర్తిగా ఫుల్ సక్సెస్ అవ్వాలి, మనస్ఫూర్తిగా ఊరున్నా. రియల్లీ మీ ఇద్దరు, ఐ మీన్ నేను ఫుడ్ వీడియో నాకు చాలా ఎంజాయ్గా ఉంది, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎంతో మందితో ఎన్నో వీడియోలు, ఆల్మోస్ట్ నాకు 80th వీడియో నాకు తెలుసు వీడియో. బోత్ ఆర్ ట్రెండింగ్ బ్రో, ఓపెన్ లో ఐఎమ్ టెల్లింగ్, చెప్తున్నా సీరియస్లీ. అంటే ప్రెసెంట్ మీ ఇద్దరు బస్ బాగా క్రియేట్ అయింది బయట, అంత బస్ అంత ఇది పెట్టుకొని కూడా అంత ఏం లేకుండా చాలా సింపుల్ గా చాలా హ్యాపీగా కలిసిపోయి ఉంటున్నారు కదా, దానికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాక్చువల్లీ మేము కూడా రోజు అంటే కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇలా ఉండదు. అంటే అసలు ఇంటర్వ్యూ కాదు, ఇట్స్ లైక్ మన ఫ్రెండ్ తో వచ్చి మనం రెస్టారెంట్ లో తింటాం. రెండు సార్లు ఫ్రెండ్ అండి, 2 సార్లు కెమెరా అయిపోయి చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ us on the show. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కోసం, ఐ మీన్ నేను మనవాడు అడిగాడు వైట్ పాస్తా, పేరు తిరగట్లేదు నాకు, వైట్ సాస్ పాస్తా. బ్రదర్ నువ్వు తింటావు వైట్ సాస్ పాస్తా? లేదు, తనకే మొత్తం నాకు పీటర్ పార్కర్ కాదు, పీటర్ పార్కర్ నీకే తీసుకోవాలా? పీటర్ పార్కర్ కాదు, ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ కాల్డ్ పీటా పాకెట్ అంట. బట్ ఇక్కడ గార్లిక్ నా ఫేవరెట్, చాలా బాగుంది. దాంట్లోకి మనం ఈ చికెన్ ని అబ్బా అసలు ఇది చూడండి, ఈ ఎంత పీసుని వాళ్ళు బీభత్సంగా కుక్ చేసి పెట్టి ఈ మిక్సింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఇదొకటి చాలా బాగుంది. అండ్ మటన్ లాల్ మాస్ అనేది క్రేజీగా ఉంటుంది. ఈ రెడ్ కనబడుతుంది కదా అదే, ఈ మొత్తాన్ని మిక్స్ చేసి ఇది లోపల పెడితే వైట్ సాస్ పాస్తా కూడా బాగుంది. యాక్చువల్గా చెప్తున్నా కదా, ఫ్యామిలీతో సరదాగా ఫ్రెండ్స్తో వీకెండ్స్ కానీ అలా వచ్చి మంచి డైనింగ్ ఏరియా ఉంది, హ్యాపీగా ఫ్యామిలీతో అండ్ బర్త్డే పార్టీస్ ఈవెంట్స్ కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. బ్రదరు మీరు సరిగంప ఫైనల్స్ అయిపోయిన తర్వాత మీ విన్నర్ మీ టీం అంతా తీసుకొని సరదాగా ఇక్కడికి వచ్చి ట్రీట్ చేసుకుందాం, ఓకేనా? వీళ్ళు మీరే కట్టాలి మళ్ళీ. అర్థమన్నా మళ్ళీ వాడివే, నాకు వీడియో వచ్చిందిగా, ఇస్తా అన్ని ఇస్తా. నానండి యాక్చువల్గా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేడం మర్చిపోయా, సాస్ పాస్తా తింటున్నారు కదా, చాలా బాగుంది. అదే చెప్పాను నేను, చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఆల్ నార్త్ ఇండియన్ స్టైల్ డిషెస్ అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ సూపర్గా నచ్చేసింది. మేము ఇందాక తిన్నా ఇగో ఈ గ్రిల్తో పాటు మనకి మెయిన్ కోర్సులు అనిపించింది. నెక్స్ట్ ఫైనల్గా డెజర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ మన మేడం గారితో టేస్ట్ చేపిద్దాం. ఓన్లీ నేనా కాదు, ఆయన తినడానికి అది అవన్నీ ముందైంది. సీరియస్లీ మేడం మీ నవ్వు చాలా బాగుంది. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను. నిజమే చెప్తున్నా. నవ్వు వద్దులే. యాక్చువల్గా నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఇది మాట్లాడుతుంది ఇది చేద్దాను, మీ కళ్ళలో చూసి మొత్తం మర్చిపోతున్నా. నన్ను లాగేసాయే ఊపిరాపేసాయే. మేడం ఫైనల్లీ వి కేమ్ హియర్ ఫర్ డెజర్ట్స్. మేడం ఇక్కడ ఏమున్నాయి అంటే యాపిల్ అప్ సైడ్ డౌన్. యాపిల్ అప్ సైడ్ డౌన్ ఇది ఏం పేరయ్యా? యాపిల్ అప్ సైడ్ చదువు సరిగ్గా చదివేనా? యాపిల్ అప్ సైడ్ డౌన్ అంటే తిరిగి పెట్టిన యాపిల్ పండు, తిరిగి పెట్టినా పెట్టకపోయినా యాపిల్ పండు రెండు తీసుకోండి. సరే ఓకే, అన్ని తీసుకొని మనం చూద్దాము. ఎన్ని ఉన్నాయండి? సరా ఒకటి వేసుకుందాం బ్రో, ఏమైంది? నెక్స్ట్ రెడ్ వెల్వెట్ పేస్ట్రీ, యా ఆబ్వియస్లీ ఫేవరెట్ ఫర్ లేడీస్. ఓకేనా మేడం? నీ ఫేవరెట్ నాకు ఫేవరెట్. చాకో క్యారమిల్ టార్టార్. ఏంటయ్యా ఏంటి? ఇదేంటి పిజ్జా సైజ్ లో ఉంది బ్రో? మీకు చూస్తున్న వాళ్ళకి ఎలా ఉందో కానీ అయితే మా కడుపు పగిలిపోతుందండి బాబు. తినలేనిది కడుపు పగిలిపోతుంది నిజంగా తింటే. ఆయన ప్లేట్ ఆయన తెచ్చేసుకున్నారు. ఇప్పుడు నేను శృతిక, ఇప్పుడు నేను శృతిక తింటా. మీకే బ్రో తలా ఒక టేస్ట్ చేయండి. మేడం పుడింగ్ తీసుకో. పుడింగ్ నాకు వద్దు, అంటే ఫ్రూట్ పంచ్ అండి. పంచ్ అంటే జ్యూస్ అండి. అలా ఏంటన్నది? ఫ్రూట్ బౌలా? పుడింగేనంటండి చెబుతుంది, శృతిగా చెప్పింది పుడింగే. ఫ్రూట్ ట్రిపుల్ పుడింగ్. యాపిల్ అప్ సైడ్ డౌన్ ఏందో నాకు తినాలని రెడ్ వెల్వెట్ పేస్ట్రీ కూడా చాలా బాగుంది. నచ్చిందా మీకు? నెక్స్ట్ అన్న యాపిల్ అప్ సైడ్ డౌన్ అనమాట, చెరోటి తినండి. అదిగో ఈ యాపిల్ కాదు, యాపిల్ లా ఉంటుంది అది. నిజంగా పేరు భలే ఉంది, నాకు ఆ పేరు చూసి తినాలనిపిస్తుంది. అవునా? బాగుంది. యాపిల్ లా లేదు, బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయిపోగానే ఈ మోతీ మహల్ దీనికి పేరు ఎందుకు పెట్టాను నీకు కనుక్కో. యాపిల్ అప్ సైడ్ డౌన్ అంటే ఏంటో నేనైతే ఒకటి తెలుసుకున్నాను. నాకైతే ఆసమ్ ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఈ యొక్క రెస్టారెంట్ ఎక్కడ ఉందో ఏంటో నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను.
అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఇస్తాను. స్విగ్గీ అండ్ జొమాటో లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్రణవ్ బ్రోది యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. మన భయ్యాది సబ్స్క్రైబ్ చేసి మనవాడిని కూడా ఆల్రెడీ ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. పూర్తి చేయని వాళ్ళు. అలాగే మేడం గారిది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. చూసి సరదాగా చెబుతున్నా కదా, మేడం మాట్లాడుతుంది చాలా క్యూట్ ఉంది, పాట పాడుతుంది ఇంకా సాఫ్ట్ ఉంది. సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అదే కలుసుకోవాలనుకుంటే ప్రతి శనివారం ఇక్కడికి రండి తినడానికి. ఓకే, అలవాటు ఫుడ్ నచ్చింది ఇక్కడికే వచ్చాక అనుకుంటున్నారు. యాక్చువల్లీ దిస్ ద రెస్టారెంట్ మోతీ మహల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ప్లాటినా, గచ్చిబౌలి, గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది. మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అండ్ చెబుతున్నా కదా, వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ ఆల్ చాలా బాగా పెర్ఫార్మ్ చేసి చాలా మంచిగా అందరూ మనల్ని పొందుతున్నారు. ఇదే విధంగా ఈ జీ తెలుగు ప్లాట్ఫామ్ ఇంకా ఉపయోగించుకొని ఇంకా మంచి మంచి సినిమాల్లో మీరు మనం పాడాలని మనస్ఫూర్తిగా నేను మా సబ్స్క్రైబర్స్ తరఫున కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇద్దరికి అని చెబుతున్నా కదా. అండ్ నెక్స్ట్ మీ పతంగ్ కూడా స్పెషల్ మెన్షన్ బ్రో. థ్యాంక్ యూ. ఎందుకో చెప్పకుండా థ్యాంక్ యూ చెప్తాడు. ఏంది ఇన్నిసార్లు చెప్పచ్చు ఆఫీసర్ ఒక మాట వచ్చింది నోటేమాట రాదు. థ్యాంక్ యూ అంటున్నాడు ఇలా. ఓకే, దాన్ని సీరియస్లీ చెప్తున్నా బ్రో. అండ్ నెక్స్ట్ మీ మూవీ ప్రమోషన్ కూడా సరదా ఇక్కడ మనమే చేద్దాము. షూర్ అండి. మీరు హీరోయిన్ ఎవరు మూవీలో? శృతికని పెడదాం అనుకుంటున్నాం. జస్ట్ కిడింగ్. కాకపోతే శృతికని పెడదాం అనుకున్నాం, కాకపోతే మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్ పరంగా ఎంకరేజ్ చేస్తాను. ఓకే ఓకే, సినిమా లాక్ చేయిస్తారా మీరు? ఓకే, నాకేం పని. నేను ఎందుకు వచ్చాను, ఈడేం చేస్తాను, ఈడు పర్మిషన్ దాని క్లోజింగ్ సెరమనీ మనం స్వీట్ తో క్లోజ్ చేద్దాం. అది దాంట్లో మిక్సింగ్ బాగుంటుంది అన్న, దాంట్లో ముంచు తిను. సూపర్. తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా 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 విన్నావే వీల వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా తొలిసారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా చాలు చాలే చెల్లియా చెల్లియా బతికుండగాని పిలుపులు నేను విన్నా ఓ బతికుండగాని పిలుపులు నేను విన్నా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ బ్రో. ఇద్దరు అడగగానే ఇద్దరు కాంబినేషన్లో మా కోసం పాడినందుకు రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫైనల్లీ ఓకే వచ్చారు, ఫుడ్ తిన్నారు, ఫుడ్ బాగుందన్నారు, మీ యొక్క విశేషాలు పంచుకున్నారు. అండ్ ఫైనల్లీ టేస్టీ ఇంటరాక్షన్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి బ్రో. చాలా టేస్టీగా ఉంది. ఏదో it was a fun experience for us and thank you so much మమ్మల్ని ఇలా మాతో ఇలా ఇంటరాక్ట్ అయినందుకు. చాలా చాలా బాగా అనిపించింది. చాలా కబుర్లు చెప్పుకున్నాము, మా జర్నీలో ఎలా ఉండింది అనేది చెప్పుకున్నాము. సో మంచి ఫుడ్ తిన్నాము, మజాక్ చేసినాము. అండ్ ఫైనల్లీ మీ ఇద్దరితో పాటు నాకు ఈ మోతీ మహల్ వల్ల కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఆసమ్ ఫుడ్ ని మా అందరికి సర్వ్ చేసినందుకు. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. పిలవగానే మా టేస్టీ దగ్గరికి వచ్చి మాతో పాటు ఆసమ్ ఫుడ్ ని టేస్ట్ చేసి ఎలా ఉందో మా సబ్స్క్రైబర్స్ అందరికి చెప్పినందుకు మీకు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు థ్యాంక్ యూ సో మచ్. Thank you for inviting us. Please subscribe to Tasty Teja channel. అడగకుండానే చెప్పేశారు.